ప్రవ్వా ఇక నేను ప్రార్థన చేయను, ఇక నేను వెళ్ళను అని అనుకొని దిగాలుగా ఉన్నప్పుడు నా లైవ్ ముందుకు వచ్చిందండి. ఆ ముందుకు వచ్చినప్పుడు మరి నేను ఏ మాటలు మాట్లాడానో ఆ మాటలు దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నారట. అప్పుడు ఆమెకి తెలియకుండా రెండంతల బలము ఆమెను ఆవరించిందట. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నేను అన్నాను, అమ్మా నేను ఆ సాక్ష్యాన్ని ఏ షార్ట్ మెసేజ్ వేయలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. నేను గంటన్నర లైవ్ చేస్తే అది ఎక్కడో మధ్యలో 45 మినిట్స్ అప్పుడు చెప్పాను ఆ సాక్ష్యాన్ని. నీకు అటు భాగాన్ని ఇటు భాగాన్ని తీసేసి ఆ మాటలు మాత్రమే దేవుడు ఎలా వినిపించాడు అని నేను అడిగానండి. ఏమో నాకు తెలియదండి. మీ లైవ్ ఆమె నా ఛానల్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి లైవ్ నోటిఫికేషన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా నేను ఏం మాట్లాడానో, ఏ సాక్ష్యం చెప్పానో, ఎవరు నాకు అవకాశం ఇవ్వనప్పుడు నేను దుఃఖపడి ఏడ్చానో, దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడో ఆ మాటలు ఆమెను సూటిగా పలకరించాయి.